సో అన్న నమస్తే. నమస్తే. సో చెప్పండి, ఇప్పుడు మీరు అధికార పార్టీలో జాయిన్ అవ్వకుండా ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ లో జాయిన్ అవ్వడానికి కారణం ఏంటి? నేను ఈరోజు యాక్చువల్లీ నేను ఎగ్జిస్ట్ చైర్మన్ టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నుంచి రాలేదు. నేను ఆల్రెడీ పార్టీలో ఉన్న 10 ఏళ్ళ నుంచి. సో మీ నియోజకవర్గానికి సంబంధించిన జనాలే జాయిన్ అవుతున్నారు అనుకుంటారు. సో వాళ్ళ అధికార పార్టీలోకి పోకుండా ప్రతిపక్ష బీఆర్ఎస్ లోకి రావడానికి కారణం ఏంటంటే ఈ రాక్షస పాలన మరి గ్రామాలలో మరి రైతులు గాని మరి 5,000 కడుపులోకి పోని మన బీద కుటుంబాలు కూడా ఈ రోజు చాలా ఇబ్బంది పడుకుంటూ మరి గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి ఈ రోజు టీఆర్ఎస్ పార్టీలోకి రావాలని చెప్పేసి ఉద్యమకారులు గాని మరి రైతులు గాని అందరూ చేరడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే మరి రైతు బంధు, ఈ రాష్ట్రం నడిచేదే రైతుల మీద కాబట్టి రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఏది సక్రమంగా లేదు. మరి నిన్నమన్న వరి కొనుగోలు కేంద్రాలు కూడా ఓపెన్ చేసి కూడా కనీసం కొనుగోలు కూడా చేయకపోవడం జరిగింది. మరి గత 2 సంవత్సరాల నుంచి కూడా వరి కొనుగోలు చేసిన వారికి మరి ఆ బోనస్ కూడా ఇవ్వకుండా ఉండడం జరిగింది. కాబట్టి ఈ బోగస్ మాటలతోటి ప్రజలు ఆల్రెడీ ఈ రోజు ఇప్పుడు విసిగించి ఇప్పుడు ప్రభుత్వము ఉన్న సైడ్ కాకుండా మరి తెలంగాణ ప్రభుత్వమే బీఆర్ఎస్ ప్రభుత్వమే మరి గత అభివృద్ధి చేసింది కాబట్టి దాంట్లోకి వెళ్ళాలి అని చెప్పేసి కోరడం జరుగుతుంది. సో ఇండిపెండెంట్ గా గెలిచిన సర్పంచులు కూడా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపి బీఆర్ఎస్ లో జాయిన్ అవ్వడానికి ఎలా చూడొచ్చు? ఇప్పుడు ఇండిపెండెంట్ ఉన్న సర్పంచులు కూడా ఎందుకు చేరడం జరుగుతుందంటే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన సర్పంచులను మరి ప్రభుత్వ ఒత్తిడితోటి వాళ్ళు రూలింగ్ పార్టీ కాబట్టి అధికారులతోటి ఒత్తిడి చేసి చాలా ఇబ్బందులు పెడుతున్నారు. కాబట్టి ఒక సర్పంచ్ గా వాళ్ళకు ప్రాబ్లమ్స్ ఏదో తెలుసు కాబట్టి వాళ్ళు కూడా ఒక యూనిటీగా ఉండి రాష్ట్రంలో అందరు సర్పంచులు మరి బీఆర్ఎస్ పార్టీలో వచ్చి ఒక ఏకత్వంగా ఒక కమ్యూనిటీకి పరంగా ఒక ఏకత్వంగా ఒక సంచలనం సృష్టించాలని చెప్పేసి అందరూ సర్పంచులు చేయడం జరుగుతుంది. సీఎం గారు మాట్లాడుతూ డిప్యూటీ సీఎం కూడా మాట్లాడుతూ మా పాలన చాలా బాగుంది, జనాలకు మంచి పరిపాలన అందిస్తున్నాము, వచ్చే 5 ఏళ్ళు కూడా మేమే అధికారంలో ఉంటామని వాళ్ళు చెప్తున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్ లో చూస్తే జనాల దగ్గర చాలా వ్యతిరేకత ఉంది. దీన్ని ఎలా చూడొచ్చు? ఇదంతా వాళ్ళు ఏం చేస్తారు అంటే పైన పటారం లోన లొటారం లాగా చేస్తారు. మేము అన్ని ఆ బంద్ ఇచ్చినాం ఈ బంద్ ఇచ్చినాం అని చెప్పేసి చెప్తారు. కానీ మీరు గ్రామాలలోకి ఇప్పుడు హెడ్ హైదరాబాద్ లో కాదు, మీరు గ్రామాలలోకి వస్తే వాళ్ళు ప్రజలకు ఏం చేసిర్రు, మరి నిన్న మన ఇంద్రమ్మ ఇల్లు అని చెప్పారు, ధనాదని చెప్పేసి 4-5 ఓపెనింగ్లు చేసి సోపుడబులు చేసి వెళ్ళిపోయారు. కానీ కనీసం నిజమైన నిరుపేదకు ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చి వాళ్ళు ఏ గ్రామంలో కూడా లేదు, ఇల్లు ఇచ్చి చూపించడం లేదు. వీళ్ళంతా ఏంటంటే సోపుడప్ చేసి పైన పటారం లోన లొటారంగా చేసి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడం జరుగుతుంది ప్రభుత్వం అంతా. ఫైనల్ గా ఏం చెప్పబోతున్నారు మీ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీకి కానీ వచ్చే ఎలక్షన్లలో జనాలకు ఇవ్వాల్సిన మెసేజ్ ఏమని? రానున్న స్థానిక ఎలక్షన్లు ఎంపీటీసీ కానీ ఎంపీపీ కానీ జెడ్పీటీసీ కానీ అన్ని ఎలక్షన్లో రాష్ట్రంలో ఉన్న అన్ని ఎంపీటీసీలు అన్ని జెడ్పీటీసీ అన్ని ఎంపీపీలు దరిదాపుగా 95% వరకు తెలంగాణ పార్టీ గెలుస్తుంది. మరి రానున్న ప్రభుత్వం కూడా సంవత్సరం తర్వాత 1.5 year తర్వాత కూడా వచ్చే ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వం అని చెప్పేసి ప్రజలు ఎప్పుడు ఎలక్షన్స్ వస్తే ఎప్పుడు ప్రభుత్వం మార్చాలి, ఎప్పుడు వీళ్ళకి గద్దె దించాలి అని చెప్పేసి వేచి చూస్తున్నారు. థ్యాంక్ యూ.